పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సక్సెస్ తో జోష్లో ఉన్నారు. అయితే సమంత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ సిగ్గుపడే సంఘటన గురించి ఆమె చెప్పిన విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాలేంటో చూద్దాం. పవన్ కళ్యాణ్ ఓజీ సక్సెస్ తో జోష్లో ఉన్నారు. త్వరలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంతో రాబోతున్నారు. అయితే అత్తారింటికి దారేది సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఘటనను సమంత గుర్తు చేశారు. స్విట్జర్లాండ్ లో పాట షూటింగ్ సమయంలో పవన్ జనంలో సిగ్గుపడ్డారని, క్యారవాన్ లో కూర్చున్నారని తెలిపారు. త్రివిక్రమ్ ప్రోత్సాహంతోనే షూటింగ్ లో పాల్గొన్నారని సమంత వెల్లడించారు. పవర్ స్టార్ అయినా సింపుల్ గా ఉండే స్వభావం ఆమెను ఆశ్చర్యపరిచిందట. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ అభిమానులు ఈ సంఘటనను ఆసక్తిగా చర్చిస్తున్నారు. సమంత వ్యాఖ్యలు పవన్ సరళతను మరోసారి తెరపైకి తెచ్చాయి. దర్శకుడు వేణు ఎల్తండి బలగం విజయంతో సత్తా చాటారు. ఆయన తదుపరి చిత్రం ఎల్లమ్మపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు బ్యానర్లో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో ఎవరనే విషయంపై చాలా కాలంగా సస్పెన్స్ నడిచింది. నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ పేర్లు వినిపించినప్పటికీ వారు తప్పుకోవడంతో ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని అనుకున్నారు. కానీ మేకర్స్ సర్ప్రైజ్ గా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ను హీరోగా ఎంచుకున్నారని టాక్. కథ ఆయనకు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. డిఎస్పీ సంగీత దర్శకుడిగా ఇప్పటికే స్టార్డమ్ సంపాదించారు. ఇప్పుడు హీరోగా ఆయన ఎంట్రీ అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ఈ చిత్రం డిఎస్పీ కెరియర్ లో కొత్త అధ్యాయం మొదలు పెడుతుందని సినీ వర్గాలు అంటున్నాయి. అధికారిక ప్రకటన త్వరలో వస్తుందని సమాచారం.